హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. పంట పొలాలకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రైతు వరి కొయ్యలకు పెట్టిన నిప్పు చుట్టుపక్కల రైతుల పంట పొలాలకు మంటలు వ్యాపించాయి. పంట పొలాల సమీపంలో గడ్డివాము లోడుతో వెళ్తున్న ట్రాక్టర్కు నిప్పు అంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. మంటలను అదుపు చేసేందుకు రైతులు, స్థానికులు కృషి చేశారు. ఆరేపల్లి, కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి గ్రామంలో మంటలు, పొగ విస్తరించడంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం ఆరేపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. పంట పొలాలకు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రైతు వరి కొయ్యలకు పెట్టిన నిప్పు చుట్టుపక్కల రైతుల పంట పొలాలకు మంటలు వ్యాపించాయి. పంట పొలాల సమీపంలో గడ్డివాము లోడుతో వెళ్తున్న ట్రాక్టర్కు నిప్పంటుకోవడంతో పూర్తిగా దగ్ధమైంది. మంటలను అదుపు చేసేందుకు రైతులు, స్థానికులు కృషి చేశారు. ఆరేపల్లి, కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి గ్రామంలో మంటలు, పొగ విస్తరించడంతో ఆందోళన చెందుతున్నారు స్థానికులు. శంభునిపల్లి నుంచి రైతు వాళ్ళ పంట అది మన కోయకాలు అంటుపెట్టడం జరిగింది. అయితే ఎవరు అనేది తెలియకుండా అక్కడ నుంచి ఎగిసిపడుకుంటా మంటలు గుండ్రుపల్లె, ఆరపల్లె మొత్తం మంటలు బాగా విలేజ్ మీదకి వచ్చినాయి. మొత్తం అందరూ భయప్రాంతాలకు గురై విలేజ్ అందరం కలిసి మనిషి నీళ్లు పోసుకుంటా చల్లార్పినాం. ఫైర్ ఇంజన్ వాళ్ళకు కూడా మేము ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఎలాంటిది లేదు, వస్తా అని చెప్పి దాని గురించే ఉండగా ఇప్పుడు చల్లార్పినాం అందరం కలిసి. అన్ని టేక్ షెట్లు కాలినాయి, ఆల్రెడీ గడ్డి కట్టలు కూడా కొన్ని అంటుకున్నాయి. మొత్తం వైర్లు గాలి, గడ్డి కట్టలు గాలి, రైతులే మొత్తం పైపులు, బాయిల కాడ పైపులు గాలి మొత్తం ఆగమైన పరిస్థితిలో ఉన్నాయి. చివరికి ఆరేపల్లె గ్రామం మీదికి వచ్చింది. మా గ్రామస్తులందరూ భయాందోళనకు గురై అందరూ వచ్చి సహకరించి ఈ మంటను ఆర్పడం జరిగింది. దీనివల్ల చాలా నష్టపోయినాం. బాయిల కాడ మోటార్ పైపులు కానీ, వైర్లు కానీ, ఈ కరెంట్ తీగలు అన్నీ నష్టమైపోయినాయి. ఫైర్ ఇంజన్కి ఎంత ఫోన్ చేసినా ఎవరు రెస్పాండ్ కాబట్టి మేము అందరం కష్టపడి చల్లారిపోయినాం. అది ఇంకా ఏ టైం ఎటు తిరిగేది కూడా తెలుస్తలేదు. ఇంకా చేతికి రాలేదు. చూడండి, ఇంకా ఇవన్నీ కావు. ఇంకా చూడండి, ఒకసారి చూపించండి, ఇంకా కాలుతూనే ఉన్నాయి.